కామెంట్లు అయితే చేస్తున్నారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మీరు కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఎవరైతే యూట్యూబ్లో వీడియో చూడని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉంటుందో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను పెడతాను. దాని ద్వారా మీరు ఆ వీడియో అయితే చూస్తారు ఎక్కడున్నా కూడా. ఎందుకంటే ఎట్ ఏ టైం అందరికీ నోటిఫికేషన్ రాదు కాబట్టి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోరు కాబట్టి వాట్సాప్ ఛానల్ అయితే అందులోకి అయితే అందుబాటులోకి తీసుకొచ్చాను. మీరు మన వాట్సాప్ ఛానల్ అయితే మీరు జాయిన్ కండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L2లో ఎవరైతే ఉన్నారో వారికి అయితే త్వరలోనే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారని చెప్పేసి మనం గతంలోనే వీడియోస్ అయితే చేసాం. చాలామంది మన వీడియోస్ చూసిన తర్వాత చాలామంది అయితే వీడియోస్ అయితే చేశారు. అయితే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో అంటే ఈ ఎవరైతే L2లో ఉన్నారో ఎవరైతే స్థలం మీద నిరుపేదలు ఉన్నారో వారికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళు అయితే కింద డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని గతం నుంచి మనం చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L2కి సంబంధించిన లీస్ట్ ఏదైతే ఉందో అది వార్డుల పరంగా అయితే లీస్ట్ అయితే రెడీ అయిందని చెప్పేసి మనకు ఆల్రెడీ సమాచారం. దాని గురించి కొంత అనఫిషియల్గా కూడా మీకు లీస్ట్ అయితే చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను. మనకి మంత్ 30 తారీఖు లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఈ వార్డు సభలు నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. వార్డు సభలు నిర్వహించిన తర్వాత ఈ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L2లో ఎవరైతే ఉన్నారో అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్లకు వార్డు సభ నిర్వహించి ఈ వార్డు సభలు అయిపోయిన తర్వాత ర్యాండమేషన్ పద్ధతిలో అంటే ఒక కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున ఒక ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు. ఈ లక్కీ డ్రా తీసిన తర్వాత ఎవరికైతే ఇల్లు వస్తాయో వారికి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తారు. చాలామందికి డౌట్ రావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది ఒక డౌట్ అయితే రావచ్చు. డబుల్ బెడ్రూమ్ అయితే ఒకటే దగ్గర లేవండి, అక్కడ కొన్ని అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పంపిణీ చేయక అక్కడ కొన్ని అయితే మిగిలిపోయినాయి. ఇవైతే ఫస్ట్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉందో దాని తర్వాత పంపిణీ చేసే ఆలోచనలు అయితే ఫస్ట్ అయితే గత ప్రభుత్వం ఎవరైతే పంపిణీ చేయగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవైతే ప్రజెంట్ ఇప్పుడైతే పంపిణీ చేస్తారు. అయితే ఈ ఎక్కడ ఎవరికి వస్తుంది ఏంటి అనేది వీడియో అయితే గత ప్రభుత్వం లక్కీ డ్రా ఏదైతే ర్యాండమేషన్ పద్ధతిలో ఒక కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున ఎట్లయితే తీసుకుందో ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఒక కాన్స్టిట్యున్సీకి 500 తీసుకుంటుందా ఇంకా తక్కువ తీసుకుంటుందా మనకైతే తెలీదు. మొత్తం అయితే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 100 మందిని తీసుకున్నా కూడా ఈ ఎవరైతే ఎంతమంది అవుతారో అందులోంచి ఒక లక్కీ డ్రా అనేది తీస్తారు. వారికి ఎక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అవుతుందో అక్కడే అయితే ఉండాల్సి వస్తుంది. మాకు ఇక్కడే కావాలంటే కుదరదు. ఇదైతే మనకు అధికారికంగా గత ప్రభుత్వం ఎలా చేసిందో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తామని చెప్పేసి మనకైతే ఒక క్లారిటీగా ఉంది. ఈ ఎవరైతే L2లో ఉన్నారో మ్యాక్సిమం అందరికీ అయితే లిస్ట్లో నేమ్ అయితే ఉందండి. నేను అందరికీ ఆల్మోస్ట్ చెక్ చేశాను. ఎవరైతే ఈ L2లో ఎవరైతే ఉన్నారో ఈ చాలామంది నాకు కామెంట్ అయితే పెడుతున్నారు. అలాగే మన మెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ అవుతున్నారు. నేను ఆల్మోస్ట్ ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది నాకు మోస్ట్ కామెంట్ అయితే పెడుతున్నారు. అందరికీ రిప్లై ఇవ్వడానికి నాకు సమయం లేక నేను ఆటోమేటిక్గా నేను కొంతమంది లీస్ట్ అయితే చూశాను. 99% ఈ లీస్ట్లో ఎవరైతే కామెంట్ అయితే చేస్తున్నారో అలాగే మెయిల్ చేస్తున్నారో వాళ్ళకైతే లీస్ట్లో నేమ్ అయితే ఉంది. బట్ ఏంటంటే మీకు ఇల్లు వస్తుందా రాదని నేను క్లారిటీగా అయితే చెప్పలేను. ఎందుకంటే గత ప్రభుత్వం లక్కీ డ్రా ఎలా తీస్తుందో ఈసారి అలాగే లక్కీ డ్రా తీస్తుంది అని చెప్పేసి మనకైతే సమాచారం ఒకటి. రెండోది వచ్చేసి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారో దాదాపు L1 L2కు సంబంధించి దాదాపు 40 లక్షల మంది ఈ ఎలిజిబిలిటీలో ఉన్నారు. మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5 సంవత్సరాలకు గాను 20 లక్షలకు పైగా ఇల్లు అయితే కట్టేయబోతుంది. కాబట్టి మరొక 19 నుంచి 20 లక్షల మందికి అయితే అంటే వచ్చే ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు మాత్రమే అవుతుంది తప్ప ఇప్పుడు ఎవరికైతే ఇల్లు కట్టిస్తా అని చెప్పి L1 L2లో ఎవరైతే ఎదురు చూస్తున్నారో మ్యాక్సిమం లక్కీ డ్రా ద్వారా మీకైతే వచ్చి ఎవరికి వస్తుంది అనేది మనం అయితే చెప్పలేము. కాబట్టి మ్యాక్సిమం 99% మీకైతే ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అందరికీ. బట్ కొంతమందికి అయితే రాకపోవచ్చు. ఇంకా నేను ఎవరికి రాదు అని అయితే చెప్పలేము. ఎందుకంటే అందరికీ రావాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే L2కు సంబంధించిన జాబితా ఏదైతుందో వార్డు సభలు నిర్వహించి ఈ లక్కీ డ్రా అనేది తీయబోతున్నారు. ఒకవేళ ఇందులో కూడా అనర్హులు ఉంటే మాత్రం ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కేటాయించినా కూడా వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ కూడా క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే L1కు సంబంధించి చాలామంది అడుగుతున్నారు. స్థలం ఉంది ఎవరైతే కట్టుకోవడానికి 5 లక్షల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా మరొక వీడియో అయితే నేను చేస్తాను. ప్రజెంట్ L2కు సంబంధించి చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, మీరు జాయిన్ కండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ అందరికంటే ముందుగా మీకైతే అందించే ప్రయత్నం చేస్తాను. మీరు గతంలో మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో
ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంపిక చేసిన గ్రామాల్లో ఏదైతే బెనిఫిషియరీ లీస్ట్ తీసారో ఆ లీస్ట్ కూడా ఆల్రెడీ మీకు చూపెట్టే ప్రయత్నం చేసింది. ఏ ఒక్క వేరే అదర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఏ ఒక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది మీకు షో చేయడం లేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ లీస్ట్ ఎలా ఉంటుంది, ఇలా తీస్తారు అని చెప్పేసి నేను క్లారిటీగా 100% నేను లీస్ట్ తెప్పించుకొని మీకు వీడియోస్ అయితే చేశాను. ఎలాంటి ఫేక్ న్యూస్ మన ఛానల్లో స్ప్రెడ్ చేయము. ఎందుకంటే పేదవాళ్ళు ఎంతో ఆశతో ఇళ్ళ కోసం ఎదురు చూస్తారు కాబట్టి మనం ఏదైతే పేపర్ కానీ మనం ఏదైతే సోషల్ మీడియాలో మనం 100% పర్టికులర్గా జెన్యూన్ న్యూస్ మాత్రమే సేకరిస్తాం. అలాగే అధికారుల నుంచి కూడా మనం ఏదైతే సేకరించిన న్యూస్ ఏదైతే ఉందో అది అధికారుల సమక్షంలో మనం కనుక్కుంటాం. సార్ మరి ఇలా ఉంది ఏంటి అని చెప్పి పూర్తి సమాచారం కూడా మనం అయితే వీడియో అయితే చేస్తాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీతో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి. మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్